మద్యం కుంభకోణం కేసులో సహనిందితులతో కలిసి రాజకేశ్రెడ్డి కుట్రకు పాల్పడ్డారని హైకోర్టు స్పష్టం చేసింది. రాజకేశ్రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ముడుపుల వసూలు చేసి వాటిని డొల్ల కంపెనీల ద్వారా సొంత ఖాతాలకు మళ్లించడంలో కేశిరెడ్డి చురుకైన పాత్ర పోషించినట్లు తెలిపింది. మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుకి కఠిన షరతులతో బెయిల్ ఇచ్చిన హైకోర్టు నిందితులు షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు కోరవచ్చని సిట్కు సూచించింది. మద్యం ముడుపుల కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేశిరెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు కుంభకోణానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. రాజ్ కేశిరెడ్డి అప్పటి ముఖ్యమంత్రికి ఐటీ సలహాదారుగా ఉన్నారనేది కాదనలేని వాస్తవమని తెలిపింది. ఇతర నిందితులతో కేశిరెడ్డి తన కార్యాలయంలో పలుమార్లు సమావేశం నిర్వహించారని పేర్కొంది. కేశిరెడ్డి ఆయన సిండికేట్ సభ్యులకు ముడుపులు చెల్లించిన డిస్టిలరీలకే మద్యం సరఫరా ఆర్డర్లు ఇప్పించినట్లు సాక్షులు, డిస్టిలరీల ఉద్యోగులు వాంగ్మూలాలిచ్చారని గుర్తు చేసింది. నూతన మద్యం విధానం అమల్లోకి తెచ్చాక బినామీ సంస్థ అదాన్ డిస్టిలరీని తన నియంత్రణలో ఉంచుకుని ముప్పిడి అవినాష్ రెడ్డి ద్వారా కేశిరెడ్డి వ్యవహారం నడిపించినట్లు సాక్ష్యాధారాలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 750 కోట్లు కేశిరెడ్డి, అవినాష్ రెడ్డి అందుకున్నారని, ఆ సొమ్మును ఉనికిలో లేని షెల్ కంపెనీలకు మళ్లించినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. షెల్ కంపెనీల నుంచి 135 కోట్లు తిరిగి బదిలీ చేసుకున్నట్లు కోర్టు ముందున్న ఆధారాల్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపింది. కాల్ డేటా, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు, వాట్సాప్ సమాచారాన్ని పరిశీలిస్తే ముడుపుల వసూళ్లు, షెల్ కంపెనీలకు బదిలీ వ్యవహారంలో కేశిరెడ్డి చురుకైన పాత్ర పోషించినట్లు వెల్లడవుతోందని తెలిపింది. కేశిరెడ్డి గతంలో విదేశాలకు వెళ్లి దర్యాప్తునకు సహకరించకుండా తప్పించుకునేందుకు యత్నించారని హైకోర్టు గుర్తు చేసింది. ఈ కేసులో 7వ నిందితుడు పరారీలో ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డికి కేశిరెడ్డికి దగ్గరి సంబంధాలు ఉన్నాయని వెల్లడించింది. మద్యం కుంభకోణం కేసులో కేశిరెడ్డి తరపున ముడుపులు వసూలు చేయడం, షెల్ కంపెనీలకు తరలించడం వంటి కార్యకలాపాలన్నీ అవినాష్ రెడ్డి చేశారు అనేందుకు సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేశిరెడ్డికి బెయిలు మంజూరు చేస్తే అవినాష్ రెడ్డిని చట్టం నుంచి తప్పించే అవకాశం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేసింది. దర్యాప్తునకు ఆటంకం కల్పించే ప్రమాదముందని తెలిపింది. ఆర్థిక నేరానికి పాల్పడ్డం, లోతైన కుట్రకోణం, భారీ స్థాయిలో ప్రజాధనాన్ని మళ్లించడం, మద్యం కుంభకోణంలో చురుకైన పాత్ర పోషించడం, కేసును ప్రభావితం చేసే హోదాలో ఉండడం వంటి అంశాల్ని పరిగణలోకి తీసుకుని రాజ్ కేశిరెడ్డి బెయిల్ పిటిషన్ను కొట్టేస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఆర్థిక నేరాల విషయంలో నిందితుల పట్ల కఠిన వైఖరి అనుసరించాల్సి ఉందని స్పష్టం చేశారు. మరోవైపు నేరారోపణల తీవ్రత, దర్యాప్తునకు సహకరించకుండా పరారీలో ఉండడం వంటి అంశాల్ని పరిగణలోకి తీసుకుని ముప్పిడి అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను సైతం కొట్టేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. ఇదే సమయంలో సజ్జల శ్రీధర్ రెడ్డి, చెరుకూరి వెంకటేష్ నాయుడు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈ కేసులో హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వీటిని ఉల్లంఘిస్తే బెయిలు రద్దు కోసం కోర్టును ఆశ్రయించొచ్చని సిట్కు తెలిపింది. నిందితులు ఇప్పటికే సుదీర్ఘకాలం జైల్లో ఉన్నారని, కేసు దర్యాప్తు చాలా వరకు పూర్తయిందని, తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న ఇతర నిందితులు ఇప్పటికే బెయిలు పొందారని గుర్తు చేసింది. ఒక్కొక్కరు 1,00,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దిగువ కోర్టులో పాస్పోర్టులు అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని ఆదేశించింది. దర్యాప్తు అధికారికి సమాచారం ఇవ్వకుండా రాష్ట్రం దాటి వెళ్లొద్దని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరిస్తూ ఎప్పుడు కోరితే అప్పుడు ఐఓ ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. సాక్షుల్ని ప్రభావితం చేయడానికి వీల్లేదని తెలిపింది. విచారణ సమయంలో తప్ప సహనిందితుల్ని కలవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. స్థిరచరాస్తులు, బ్యాంకు ఖాతాల వివరాలు, డీమ్యాట్ ఖాతాలు, వ్యాపార ప్రయోజనాల వివరాల్ని 2 వారాల్లో అఫిడవిట్ రూపంలో విచారణ కోర్టు ముందుంచాలని ఆదేశించింది. మద్యం కేసు విచారణ ముగిసేంత వరకు దీనికి సంబంధించిన వివరాల్ని పత్రికలు, ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలకు వెల్లడించడానికి వీల్లేదని నిర్దేశించింది. నిందితులు వెల్లడించిన, ప్రాసిక్యూషన్ గుర్తించిన ఆస్తుల్ని విచారణ కోర్టు అనుమతి లేకుండా విక్రయించడం, తనఖా పెట్టడం, మూడో పక్షానికి వాటిపై హక్కులు కల్పించకూడదని న్యాయస్థానం పేర్కొంది. దర్యాప్తు సంస్థకు సమాచారం ఇవ్వకుండా నేర ఘటనలో సంబంధమున్న కంపెనీలు, సంస్థలు బ్యాంకు ఖాతాల్ని నిర్వహించకూడదని తీర్పులో పేర్కొంది. ఫోన్ నంబర్లను దర్యాప్తు అధికారికి అందజేయాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ప్రతి శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.